ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునామమున వందనాలు తెలుస్తూ అందరూ బాగున్నారు కదా. మరొకసారి ఈ ఆదరణ గడి అనేటువంటి ఈ దైవిక కార్యక్రమం ద్వారా ఈ ఉదయకాల సమయంలో మీ కుటుంబాలని దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. చాలా సంతోషం. మరి చాలామంది ఈ వాక్యాన్ని విని అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు, ప్రార్థన సహాయం కోరుతున్నారు, ప్రార్థన చేస్తున్నాం. చాలా దూర ప్రాంతాల నుంచి దేవుని బిడ్డలు ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు. మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇంకా ఆదరణ గడి అనేటువంటి ఈ దైవిక కార్యక్రమాన్ని దేవుడు ఇంకా చక్కగా విస్తరింపచేయాలని మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించను గాక. మంచిది. ఈరోజు చిన్న వాక్యాన్ని విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ఈరోజు మనతో ఒక చిన్న అంశం ద్వారా దేవుడు మాట్లాడిన ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే ఓర్చుకొనుట నేర్చుకో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే ఓర్చుకొనుట నేర్చుకో. పరిశుద్ధ గ్రంథం నుంచి యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నేను నీకు శిక్ష విధింపబోవ కాలమున ఓర్చుకొనుటకు సాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా. మంచిది. చదవబడిన లేఖన భాగంలోంచి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే ఓర్చుకొనుట నేర్చుకో. ఈ రోజున చాలామంది అన్నీ నేర్చుకుంటున్నారు. పాటలు పాడటం నేర్చుకుంటున్నారు, పరిచర్య చేయటం నేర్చుకుంటున్నారు, దేవుని స్తుతించటం నేర్చుకుంటున్నారు, దేవునికి అనేక మంది సాక్ష్యం చెప్పడం కూడా నేర్చుకుంటున్నారు. కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే వీటితో పాటు ప్రాముఖ్యమైనది ఏంటంటే ఓర్చుకోవటం నేర్చుకోవాలి. ఈ రోజున చాలా సంవత్సరం బట్టి దేవుని మందిరానికి వెళ్తున్నావు, ఓర్చుకోవటం నేర్చుకున్నావా? ఈ రోజున దేవుని బిడ్డలు చాలామందికి కావాల్సింది అంటే ఓర్చుకోవటం కూడా అలవాటు చేసుకోవాలి. భక్తి జీవితంలో, మన దైనందిన జీవితంలో మనం ఎక్కువగా నేర్చుకోవాల్సింది అంటే ఓర్చుకోవటం. అందుకే దేవుడు చెప్తున్నాడు ఓర్చుకొనుట నేర్చుకోవాలి. ఈ రోజున దేవుని బిడ్డలు గమనించండి, ఏ పరిస్థితుల్లో ఎలాంటి సందర్భాల్లో మనం ఓర్చుకోవటం నేర్చుకోవాలో కొన్ని విషయాలు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రోజున ఓర్చుకోవటం చాలా విలువైంది. మన భక్తులు, మన పితరులు చాలామంది ఓర్చుకున్నారు. వాళ్ళు కొద్దిమంది మీకు పరిచయం చేస్తా, ఒక ఇద్దరు ముగ్గురిని. ఎప్పుడు మనం ఓర్చుకోవాలి, ఎలాంటి సందర్భంలో మనం ఓర్చుకుని దేవుని స్తుతించాలి అంటే పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 16 వచనం నుంచి 30 వచనం వరకు ఉన్న లేఖన భాగాలు పరిశీలన చేస్తే మన పితరులకు పౌలు శీలలు వారికి శ్రమ కలిగినప్పుడు ఓర్చుకోవటం నేర్చుకున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజున మనం ఎప్పుడు ఓర్చుకోవటం నేర్చుకోవాలంటే శ్రమలు మన మీదకు వస్తున్నప్పుడు మనం ఓర్చుకోవటం నేర్చుకోవాలి. ఈ రోజున భక్తి కొనసాగిస్తున్న మనకి శ్రమలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. శ్రమలు రావని ఎవరు చెప్పరు, శ్రమలు వస్తాయి. అలాంటి సందర్భంలో దేవుని సన్నిధికి వెళ్తున్న మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శ్రమ కలిగినప్పుడు ఓర్చుకోవటం నేర్చుకోవాలి. అలా ఓర్చుకున్నారు పౌలు శీలలు. దేవుడు వారిని ఘనమైన వారుగా దేవుడు నిలబెట్టాడు. ఈ రోజున ఈ వాక్యం దాన్ని చెప్పాలనుకున్న మాట కూడా అదే, మనం ఓర్చుకోవటం నేర్చుకోవాలి. రెండవది, ఎప్పుడు మనం ఓర్చుకోవటం నేర్చుకోవాలంటే రోగాలు వచ్చినప్పుడు మనం ఓర్చుకొనుట నేర్చుకోవాలి. శరీరం అన్నాక రోగాలు వస్తాయి. మీకు రోగం రాదు అని ఎవరైనా చెప్తే ఆ మాట నమ్మొద్దు. శరీరం అన్నాక రోగం వస్తుంది. రోగం వచ్చినప్పుడు ఓర్చుకోవటం నేర్చుకోవాలి. మనందరూ తెలిసి మన పితరుడు యోబు గారు ఉన్నాడు. ఆయన ఏ పాపం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఏ అక్రమం చేయలేదు. కానీ దేవుడికి సాతాను గారికి మధ్య జరిగినటువంటి ఒక పందెం వల్ల యోబుకి అన్యాయంగా రోగం వచ్చింది. అయినా ఏనాడు యోబు గారి దేవుని ఒక మాట కూడా అనలేదు. ఆయన నేర్చుకున్నది ఏంటంటే ఓర్చుకోవటమే నేర్చుకున్నాడు. రోగాలు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఓర్చుకోవటం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే యోబు గారు నేర్చుకున్నాడు కనుక 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు, చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఈ రోజున మనకు ఓర్పు చాలా అవసరం. రెండవది, మనము రోగాలు వచ్చినప్పుడు ఓర్చుకోవటం నేర్చుకోవాలి. మూడవది, మనం ఎప్పుడు ఓర్చుకోవటం నేర్చుకోవాలంటే మనందరూ తెలిసిన మన పితరుడు మనకు తెలుసు, మనకి చాలా నోటెడైన వ్యక్తి యోసేపు గారు. బైబిల్లో యాకోబు కుమారుడు యోసేపు గారు అన్యాయంగా ఆయన మీద నిందొచ్చింది. ఏ పాపం చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు, ఎవరిని పల్లెత్తి మాట అనుకోలేదు, తన మానాన్న తన పని ఏదో చూసుకుంటూ వెళ్తున్నాడు. అయినను అన్యాయంగా ఒక నిందొచ్చి పడింది. పరో భార్య అయినటువంటి ఆ రాణి గారు ఇతని మీద కన్నేసినప్పుడు దేవుడికి భయపడ్డాడు. ఆ దేవునికి భయపడి నోరు ఎత్తలేదు. అన్యాయంగా నిందేశారు, జైలు పాలు చేశారు. అయినను ఏం మాట్లాడలేదు. అన్యాయం కలిగినా కానీ ఓర్చుకున్నాడు. ఆ దేశానికి దేవుడు రాజుగా నిలబెట్టాడు. దేవుని బిడ్డలు గమనించండి, దేవుని బిడ్డలు నేర్చుకో సత్యమని తెలుసా? ముందు ఓర్చుకోవటం నేర్చుకోండి. దేవుడు నీ పక్షాన ఉంటాడు, దేవుడు నీ పక్షాన వ్యాజ్యం పడతాడు. పౌలు శీలకి ఇచ్చిన కృప, యోబుకి ఇచ్చిన ఆశీర్వాదం, యేసేపుకి ఇచ్చిన ఘనత మనకి ఇస్తాడు. ఓర్చుకోవటం నేర్చుకుందాం. దేవుడు మనకు తోడండి, దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవుని స్తోత్రాలు. వెతబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ఈ రోజు నుంచి ఓర్చుకున్నట నేర్చుకుని నీ ద్వారా గొప్ప దీవెనల ఆశీర్వాదాలు పొందుకుని కృప దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.
మరొకసారి మీకు ప్రభుపేట వందనాలు చేస్తున్నాను. దయచేసి గమనించండి, ఈ ఆదరణ గడి అనేటువంటి ఈ దైవిక కార్యక్రమం నుంచి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకమంది తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.